హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో కందూరి పండుగ అండి. ఇంకా ఆ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఇది అత్తయ్య వాళ్ళ ఇల్లు, తినొచ్చేసి మావయ్య. ఇంకా కందూరి పండుగ రోజు ఇంట్లో ఎలా పూజ ఉంటుంది, ఈ పండగకి ఏమేమి చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియోని మొదటి నుండి చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, కందూరి పండుగ అంటే ఏం చేయాలా అనేది చాలా మందికి అయితే కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇంకా మీరు ఈ వీడియో చూసినట్టయితే ఎలాంటి కన్ఫ్యూజ్ కూడా మీకు ఉండదండి. వీళ్ళ మొక్కులు చేసి వైరాలో ఉన్న సైదుల దర్గా, వీళ్ళు ఇదివరకే అక్కడ మొక్క అనేది తీర్చారు. ఇంకా వీళ్ళు ఇది చేయడం రెండోసారి. ఇలా వీళ్ళు ఇంట్లో పొద్దున్నే పూజ చేసుకుని అయితే బయలుదేరారు. ఫ్రెండ్స్, ఇలా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత వీళ్ళు బస్సు పెట్టారండి. ఇంకా అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కేసి వెళ్ళేసరికి మాకు 1 అవర్ అయితే టైం పట్టింది. ఫ్రెండ్స్, ఇంకా ఈ పూజకి ఏమేం కావాలో అయితే మీకు ముందే ఇప్పుడు చెప్తాను. కందూరి చేసుకోవాలి అనుకున్న ముందు రోజు ఇంటిని శుభ్రంగా కడగాలి. 3 రంగుల జెండాలు తీసుకోవాలి. మీకు వీడియోలో చూపించాను కదా, అలా 3 రంగుల జెండాలు తీసుకోవాలి. జెండాలకి కర్రలు కూడా తీసుకోవాలి. కర్రలకి కలర్ పేపర్స్ కూడా తీసుకోవాలి. మల్లెపూల దండ చాలా ఇంపార్టెంట్. కొబ్బరికాయలు వెనక పీసి తీసుకోవాలి. యాటపోతుకు కట్టడానికి జెండా కూడా విడిగా దొరుకుతుంది, అది కూడా తీసుకోవాలి. దీంతో పాటుగా సెంట్ బాటిల్ ఒకటి, గంధం డబ్బా ఒకటి, సాంబ్రాణి వేయడానికి నిప్పులు, ఇదంతా కూడా ఈ పూజకి సరిపడా ఉన్న సామాన్లండి. ఇలా ఇదంతా కూడా తెచ్చుకొని మనం ముజావర్ అని ఉంటారండి ఈ పూజ చేయడానికి. వాళ్ళకి ముందు రోజు చెప్తే వాళ్ళు వచ్చి ఈ పూజ అంతా కూడా జరిపిస్తారు. దర్గాకి వెళ్ళడానికి ముందే ఇంట్లో పరమన్నం చేసుకోవాలి. శనగలు, గుగ్గిళ్ళు కూడా వేసుకోవాలి. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముజావర్ వచ్చి ఇలా పూజ చేపించి అందరి చేత కొబ్బరికాయలు కొట్టేస్తారు. ఈ విధంగా అయితే ఇంట్లో తంతనేది అయిపోతుందండి. ఇలా ఈ పూజ అయిన తర్వాత ఇంకా జెండాలు తీసుకొని బయలుదేరడమే. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కందూరి చేయడానికి ఇంట్లో పూజా విధానం అయితే ఉంటుందండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇలా అంతా కూడా పూజ అయిన తర్వాత ముజావరు కాస్త ఇక్కడ నమాజ్ అనేది చేస్తాడు. చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా తాయెత్తులు అనేవి కట్టాడండి. ఇలా ఇక్కడ పూజ అయిన తర్వాత ఇంకా అందరము కూడా బయలుదేరాము. ఫ్రెండ్స్, ఇలా బయలుదేరే ముందు కూడా ఇక్కడ వాటర్ అనేది కాళ్ళకి పోస్తారండి. పోసి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఇంట్లో నుంచి బయలుదేరాలి. ఏ దిష్టి ఉన్నా కానీ అంతా కూడా పోతుందండి. అందువల్ల ఈ విధంగా చేస్తారు. ఈ మతమే కాదండి, ఏ మతంలోనైనా ఇదే విధానం. ఎక్కడైనా కానీ ఈ విధంగానే దిష్టి తీస్తారు, కొబ్బరికాయ అనేది కొడతారు. ఇంకా ఇక్కడ వీళ్ళు కొంచెం దూరంలో బస్సు పెట్టారండి. ఇంకా అందరం కూడా బయలుదేరిపోయాము. ఫ్రెండ్స్, ఇలా ఈ పూజ అయితే ఇక్కడ వరకు ముగిసిపోయింది. మేము పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో సమ్మక్క సారక్క ఫంక్షన్ చేసుకున్నామండి. అప్పుడు కూడా అందరం ఇదే విధంగా బస్సులో ఎంతో ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాం. మీకు ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇక్కడ ముందు రోజు అయితే పెద్ద వర్షం పడిందండి. ఇంకా చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా బురద, రచ్చు అంతా చికాగ్గా ఉంది. కానీ మేము రావడానికి ముందే చాలామంది అయితే వచ్చారు, యాటలు కోసారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వండే వాళ్ళు వండుతూనే ఉన్నారు. ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసరికి 9 అయిందండి. ఇంకా ఈలోపే చాలామంది అయితే యాటలు కట్ చేసి వంటలు కూడా చేసేస్తున్నారు. ఇంకా ఇక్కడ పూజ అనేది మీకు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మనం ఇంటి దగ్గర తీసుకుని వచ్చిన పరమాన్నం, గుగ్గిళ్ళు ఉంటాయి కదా, అవి జెండాలతో సహా తీసుకువెళ్ళాలి. ఇలా దర్గా చుట్టూ ప్రదక్షిణ 3 సార్లు చేసుకున్న తర్వాత ఇక్కడ ముజావర్ ఉంటారండి. వాళ్ళు ఆ గుగ్గిళ్ళు, పరమాన్నం తీసుకొని జెండాలు తీసుకొని మనం ఇచ్చినవన్నీ కూడా అక్కడ పెట్టేస్తారు. ఇలా అయిన తర్వాత యాట అనేది దర్గా చుట్టూ తిప్పాలి. ఇంకా తిప్పిన తర్వాత యాట కట్ చేసి అక్కడ ప్రసాదం అనేది వండి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే అయిపోయినట్టే. ఇదండి కందూరి చేసుకోవాలి అంటే పూజా విధానం. ఫ్రెండ్స్, మీకు కందూరి ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్పానని అనుకుంటున్నానండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను ఒకసారి కామెంట్లో అడగండి, నేను మీకు తెలియజేస్తాను. ఇంకా ఇక్కడ ఎలా ఉంటుందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇక దర్గా చుట్టూ అయితే ఒక ఆవిడ పడుకుంది, చూశారు కదండి. అలాంటి వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారండి. ఇంకా వాళ్ళు ఏదో జాతకం చెప్తాననేసి అనడం, చాలా మంది అయితే ఎంతో పిచ్చిగా వాళ్ళ దగ్గర కూర్చొని అయితే చెప్పించుకుంటున్నారు. ఇంకా వాళ్ళ గోల వాళ్ళది. ఇప్పుడు మన గోలలోకి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, వీళ్ళైతే ముందు రోజే షెడ్ అది బుక్ చేసుకున్నారు. చైర్స్, వాటరు అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇంకా ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది అనేది కలగలేదండి.
వీళ్ళు పొద్దున్నే టమాటా బాత్ చేపించారు. ఇంకా మేము దర్శనం చేసుకుని వచ్చి ఇంకా టిఫిన్ అయితే తినేసాము. ఫ్రెండ్స్, దేవుడి దగ్గర పెట్టాలి అని చెప్పాం కదా, అది మటన్ కాదండి, మటన్లో లివర్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రై చేసి అది ప్రసాదంగా పెట్టాలి. ఇది మీరు మర్చిపోకూడదు. ఇలా వీళ్ళు అది వండిన తర్వాత ప్రసాదంగా అక్కడ పెట్టేసి అదంతా కూడా తీసుకొచ్చి మళ్ళీ కొద్దిగా అన్నంలో కలిపి వచ్చిన వాళ్ళ అందరికీ కూడా ప్రసాదంగా తలా ఒక ముద్ద పెట్టారండి. ఇలా ఈ విధంగా ఇక్కడ ప్రసాదం తిని మేమైతే ఇంకా కాసేపు కూర్చున్నాము. ఫ్రెండ్స్, మీకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ వీళ్ళు దమ్ బిర్యానీ వేయించారండి. ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా ఈ బిర్యానీ వీడియో వచ్చేసి కూడా నేను తర్వాతకి అప్లోడ్ చేస్తాను. 35 కేజీల దమ్ బిర్యానీ అండి. సూపర్గా ఉంది. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను. ఈ వంట చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇలా అందరూ కూడా కూర్చొని చక్కగా అంతాక్షరి ఆడుకున్నారు. చాలా ఎంజాయ్ చేశారు. చాలా రోజులైంది కదండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఫంక్షన్ అయితే ముగిసింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా తిన్నాం, ఎంజాయ్ చేసాం. ఎవరి ఇండ్లకు వాళ్ళమైతే వెళ్ళిపోయాం. ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం.